వెల్కమ్ టు అన్నపూర్ణమ్మ రియల్ ఎస్టేట్. ఈరోజు ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చామండి. ఈ ప్రాపర్టీ మన రాజమండ్రిలో ఉన్న కొంతమూరు ఏరియా అంటారండి. ఈ ఏరియాలో ఉన్న సాయినగర్ ఏరియా అండి. ఇది చుట్టూ మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి. ఈ ఏరియాలో కేవలం 56 లక్షలకి 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేయబడిన వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి మనకి సేల్కి వచ్చింది. కనిపిస్తున్న ఈ ప్రాపర్టీ ఏనండి మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. మన హౌస్ ముందండి 30 ఫీట్ రోడ్ వచ్చిందండి. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా మంచి కూల్ డిజైనింగ్స్తో ఏర్పాటు చేశారండి. హౌస్ లోపలికి వెళ్దామండి. కనిపిస్తున్న ఈ ఏరియా అంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్గా ఉందండి. కార్తో పాటు మనకి బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చండి. పక్కనే స్టెప్స్ ఇచ్చారండి పైకి వెళ్ళడానికి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. నార్త్ సైడ్ అండి మనకి 3 అడుగుల్లో ఒక సందు వచ్చిందండి. ఇది నార్త్ సైడ్ అండి. ఫ్రంట్ అంతా మనకి టేక్ డోర్ వచ్చిందండి. డిజైన్ కూడా చాలా బాగుందండి. ఫ్రంట్ అంతా మనం లోపలికి వెళ్దామండి. హౌస్ ఎలా ఉందో చూద్దామండి. మనకి స్టార్టింగ్ హాల్ వచ్చిందండి. లోపలికి వెళ్ళి చూద్దామండి. హాలు ఇదంతా హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మంచి కూల్ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నారండి. హాల్లో టీవీ యూనిట్ వచ్చిందండి రైట్ సైడ్ మనకి. ఇదంతా హాల్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. నార్త్ సైడ్ అండి ఒక గుమ్మం వచ్చిందండి. పక్కా వాస్తుతో కన్స్ట్రక్ట్ చేయబడిన హౌస్ అండి ఇది. తక్షణమే గృహప్రవేశానికి రెడీగా ఉన్న హౌస్ అండి ఇదండి. మనకి రైట్ సైడ్ టీవీ యూనిట్ వచ్చిందండి. టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. విత్ స్టోరేజ్ కూడా ఇచ్చారండి. పక్కనే మనకి ఫ్రంట్ డోర్కి పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. టీవీ యూనిట్ పక్కనేనండి మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా డోర్స్ అన్నీ మనకి ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. గుమ్మాలన్నీ మార్బుల్స్తో వచ్చాయండి. గ్రానైట్ మార్బుల్స్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ అండి 15x12 అండి. చాలా స్పేషియస్గా ఉందండి. ఇదంతా స్టోరేజ్ ఏరియా అండి. ప్రతి రూమ్లో వెంటిలేషన్ వచ్చేలాగా విండోస్ ఏర్పాటు చేశారండి. ఇదిగోండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ప్రతి రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. చాలా స్పేషియస్గా ఉందండి. మంచి కలర్ కాంబినేషన్స్ అండి. వాల్ పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. సీలింగ్స్ కూడా చాలా సింపుల్ డిజైనింగ్స్లో సీలింగ్ సెలెక్ట్ చేసుకున్నారండి. పైనంతా స్టోరేజ్ ఏరియా అండి. హాల్ నుంచి మనం మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్తున్నామండి. హాల్లోంచి మనం డైనింగ్ ఏరియాకి వెళ్తామండి. పక్కనేనండి నార్త్ సైడ్ వచ్చిందండి. చూస్తున్నారు కదా, అదేనండి నార్త్ సైడ్ వచ్చిన గుమ్మం అండి. నార్త్ సైడ్ గుమ్మం అండి ఇది. మనం డైనింగ్ హాల్కి వెళ్తున్నామండి. డైనింగ్ హాల్ మెజర్మెంట్స్ అండి 15x10 అండి. చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇదండి డైనింగ్ హాలు 15x10లో మెజర్మెంట్స్ వచ్చాయండి. చాలా స్పేషియస్గా ఉందండి. డైనింగ్ హాల్లోనే మనకి ఈస్ట్ సైడ్ అండి, ఈస్ట్ సైడ్ కార్నర్లో మనకి పూజా మందిరం ఏర్పాటు చేశారండి. ఇదిగోండి పూజా మందిరం అండి. డైనింగ్ హాల్లోనే మనకి అటాచ్ చేస్తూ మనకి ఓపెన్ కిచెన్, చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇదంతా డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ నుంచి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. ఇదంతా గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారండి ప్రతిదానికి. ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క మెజర్మెంట్స్ అండి 15x10 అండి. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇప్పుడు డైనింగ్ హాల్ మెజర్మెంట్స్తో ఈక్వల్గా ఉందండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇదంతా స్టోరేజ్ ఏరియా అండి. మంచి కలర్ కాంబినేషన్స్ అండి. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా పొలాలు, స్థలాలు, ఇల్లు, ఫ్లాట్లు అమ్మబడును, కొనబడునండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా
మీ యొక్క ప్రాపర్టీస్ని తక్కువ మొత్తం ఛార్జెస్తో ప్రమోషన్ చేయబడతాయండి. ప్రమోషన్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మళ్ళీ హాల్లోకి వచ్చామండి. హాల్ నుంచి మనం ఇప్పుడు కిచెన్కి వెళ్తున్నామండి. ఇదిగోండి, ఇదంతా హాల్ అండి. సీలింగ్ కూడా చాలా సింపుల్ డిజైన్స్తో సీలింగ్స్ తీసుకున్నారండి. ఇదిగోండి, మనం హాల్ నుంచి హాల్కి అటాచ్ చేసిన ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల అండి మనకి ఇదంతా స్పేషియస్గా కనిపిస్తున్నాయండి. ఇది లోపలికి వెళ్తున్నామండి. ఇది కిచెన్ యొక్క మెజర్మెంట్స్ అండి 10x8 అండి. మంచి మెజర్మెంట్స్ అండి. ఇదంతా కిచెనే అండి, ఓపెన్ కిచెను. కిచెన్లో కూడా స్టోరేజ్ ఏరియా కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి. అతి తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో అతి తక్కువ మొత్తంలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది. కిచెన్ అంతా గ్రానైట్ ఇచ్చారండి. వాల్స్కి టైల్స్ ఇచ్చారండి. ఇదంతా స్టోరేజ్ ఏరియా చాలా ఎక్కువగానే ఉందండి. స్టోరేజ్ ఏరియా అంతా ఈ స్టోరేజ్ ఏరియా అండి. ఇదంతా పైన కూడా స్టోరేజ్ ఏరియా ఇచ్చారండి. విండోస్ కూడా ఉన్నాయండి. మనం కిచెన్ నుంచి ఇప్పుడు వాష్ ఏరియాకి వెళ్తున్నామండి. ఇదంతా వాష్ ఏరియా అండి.